రైట్, ప్రభుత్వాలు మారినా పాలన మారట్లేదు అన్నట్టుగా ఉందంటున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసినాం గ్రూప్ 1 రద్దు, పేపర్ లీకేజ్లు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ధర్నా చౌక్లో గురుకుల అభ్యర్థులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో ధర్నా కూర్చున్నారు. ఒకసారి వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఏంటి, ఎందుకు ధర్నా కూర్చోవాల్సి వచ్చింది, ఏంటి మీ డిమాండ్స్? గురుకుల అభ్యర్థులం అండి. 9210 పోస్టులకి మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు ఎగ్జామ్ అయిపోయి కూడా 7 మంత్స్ 8 మంత్స్ కంప్లీట్ అయింది సార్. రిజల్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. అయితే ఇంతకుముందు సార్ మల్లయ్య భట్ సార్ గారు ఏం చెప్పారంటే డిజెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తాం, ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా 9210 పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పారు. మల్లయ్య భట్ సార్ మనకు ట్రైబ్ కన్వీనర్ సార్, సిఇఓ. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అలా చేయం, ఇప్పుడు డిఎల్లో పీజీటీ ఫస్ట్ రిజల్ట్ ఇచ్చారు, అలా ఇవ్వద్దు. డిజెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ డిఎల్ ఇవ్వాలి, జేఎల్ ఇవ్వాలి, పీజీటీ టీజీటీ ఇలా ఇవ్వాలి. ప్రజెంట్ ఏం చేశారంటే ఫస్ట్ పీజీటీ ఇచ్చారు, తర్వాత డిఎల్ ఇచ్చారు, తర్వాత జేఎల్ ఇచ్చారు. ఇప్పుడు పీజీటీలో ఆల్రెడీ మొన్న ఎల్బీ స్టేడియంలో కొంతమంది పోస్టులు ఇచ్చేశారు. ఆ పోస్టులో సెలెక్ట్ అయిన వ్యక్తే మళ్ళీ ఇప్పుడు జేఎల్లో సెలెక్ట్ అయ్యిండు, తర్వాత డిఎల్లో సెలెక్ట్ అయ్యిండు. అతనికి డిఎల్లో పోస్ట్ వచ్చింది, జేఎల్లో పోస్ట్ వచ్చింది, పీజీటీలో పోస్ట్ వచ్చింది. ఒక వ్యక్తి మళ్ళీ అతను వేరే సైన్స్ అయ్యింటాడు, ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అని వేరే బయో సైన్స్ అని ఫిల్అప్ అయ్యింటారు. ఒక్కొక్కరికి 4 జాబ్లు 5 జాబ్లు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ అని, లైబ్రేరియన్ అని అందరి పోస్టులు ఒక్కొక్కరికి 3 పోస్టులు వచ్చినాయి సార్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడానికి కుదురుతుంది అన్నట్టు. ఒక్కరే ఒక జాబ్ 3 జాబులు చేయలేరు కదా సార్. అందుకని ఒకరికి ఒక జాబ్ ఇచ్చి మిగతా జాబులు మాకు అవసరం లేదు అని వాళ్ళు సైన్ పెట్టి ఇస్తారు సార్. ఆ ఆప్షన్ అనేది మనకు మల్లయ్య భట్ సార్ గారు కల్పించాలి. అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు మెరిట్లో ఉన్న వాళ్ళందరూ 9210 మందికి మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఉన్నారో దీనికి చీఫ్గా వాళ్ళు కంపల్సరీ మాకు ఏం చేయాలంటే 9210 పోస్టులను ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా మాకు ఫిల్ చేయాలి సార్. అదే మా డిమాండ్, అంతే. ఇందులో మాది న్యాయమైన కోరికనే, ఎలాంటి ఇందులో ప్రలోభాలు లేవు. మేము వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ ఫేమస్ కావడానికి ఇవ్వట్లేదు. వేరే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము మాతో ఇలా చేపిస్తుందని చెప్తున్నారు, వాళ్ళు ఎవరు చేయట్లేదు సార్. మా భవిష్యత్తుగా సార్ ఇది మేమే చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిరమ్మా? ఇది బీఆర్ఎస్ ఇచ్చింది సార్, వాళ్ళు ఆగస్టులో ఇచ్చారు, 2023లో ఇచ్చారు సార్. ఆగస్టులో ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి సార్, 2023 ఆగస్టులో కంప్లీట్ అయినాయి ఎగ్జామ్స్. రిజల్ట్ ఇప్పుడు వస్తుంది సార్. సో 9200 పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది. మరి బ్యాక్లాగ్స్ ఏంటి? బ్యాక్లాగ్స్ అంటే ఇప్పుడు డిఎల్, జేఎల్, పీజీటీ ఉంది కదా సార్. ఇప్పుడు నాకు ఒక్కదానికే 3 పోస్టులు వచ్చినాయి అనుకోండి, నేను డిఎల్కి మాత్రమే వెళ్తాను, జేఎల్ వెళ్ళను, పీజీటీ వెళ్ళను. అప్పుడు నేనేం చేయాలి అంటే నేను రిలిక్విష్మెంట్ అంటే నాకు పెద్ద జాబ్ వచ్చింది కాబట్టి నేను జూనియర్ లెక్చరర్గా పీజీటీకి వెళ్ళను, కాబట్టి నా జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఒక బాండ్ రాసి ఇస్తారు సార్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఆ జాబ్ గవర్నమెంట్ పిలిచి ఇవ్వాలి సార్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాక్లాగ్ కూడా మిగలదు అన్నట్టు. అలా చేయడం కాదు, అలాగే చేస్తాము అంటే వాళ్ళు ఏమవుతుందంటే 3 పోస్టులకు వీలే ఉంటారు, ఒక జాబ్ అతను వెళ్ళిపోతాడు, మిగతా 2 పోస్టులు బ్యాక్లాగ్ ఉండిపోతే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తాము అంటున్నారు సార్. మాకు ఇప్పుడు 36 ఏళ్ళు 37 ఏళ్ళు ఉన్నాయి సార్. మేము అత్త మీద, మామ మీద, భర్త మీద పిల్లల్ని వదిలేసి చదువుకున్నాం. మళ్ళీ 2 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కూర్చొని అప్పులు చేసుకొని మేము బాధపడుకుంటూ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చదవమంటే మేము ఏడంగా చదువుతాం సార్. మాకు వచ్చిన మార్కులకి మాకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు 9210 పోస్టులకి ఫిల్ చేయి, అంతే. మిగతా పోస్టులు మేము అడగట్లేము. ఎన్నైతే నోటిఫికేషన్లు ఇచ్చావో అన్నీ ఇవ్వాలి. మళ్ళీ మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మేము ఇక్కడ చేస్తాం, మాకు ఎవరైనా ఇస్తారా డబ్బులు? ఎవరు చేస్తారు? అదే మా డిమాండ్ సార్. అంతే. ఎంతమంది ఉంటారు మీరు గురుకుల ఆస్పిరెంట్స్? మొత్తం 2,50,000 మంది రాసినాం సార్ మొత్తం ఎగ్జామ్స్. అయితే దాంట్లో మేము అప్లై చేసిన అందరికీ ఉద్యోగాలు అడగట్లేదు కదా, మీరు ఇచ్చిన పోస్టింగ్లకే మేము ఉద్యోగాలు అడుగుతున్నాం. మీకు అంత నొప్పింది అసలు? బ్యాక్లాగ్ పెడితే మీకు ఏమొస్తుంది? మీ ప్రభుత్వానికే బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాక్లాగ్స్ పెడితే. అవును, వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు కూడా చెప్పలేదు కదా బ్యాక్లాగ్స్ పెడతామని. ఇప్పుడు మీరే చెప్పారు మేము బ్యాక్లాగ్ పెట్టకుండా ఫిల్అప్ చేస్తామని మల్లయ్య భట్ సార్ ఇంటర్వ్యూలో చెప్పారు, ఈనాడు ఇంటర్వ్యూలో. మరి అదే కదా మేము అడుగుతున్నాము, కావాలని అడుగుతలేం కదా. నోటిఫికేషన్ ఎక్కడైనా మెన్షన్ చేసిరా బ్యాక్లాగ్స్ ఉంటాయని? ఎక్కడ? ఒకసారి చూపి చేయండి, ఇదిగోండి. గురుకుల తేదీ వరకు వేచి ఉండగా సర్వర్పై ఒత్తిడి పెరగకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు. దాని తర్వాత బ్యాక్లాగ్ కాలాలు ఏర్పడకుండా ఉండేందుకు ఉన్నత హోదా పోస్టుల నుంచి ప్రారంభించి చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నత పోస్టుల నుంచి ఫిల్అప్ చేస్తామని చెప్పారు. ఏంది మరి నిజంగా ఎల్బీ స్టేడియం నిండితే చాలా మాకు ఉద్యోగాలు మీకు అసలు మీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే మీ స్వార్థాల కోసం స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారా? మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకైనా? మేము ఎందుకు గెలిపించుకున్నాం? ఎన్నో ఆశలతోనే గెలిపించుకున్నాం. మేమే ప్రచారాలు చేసుకున్నాం మా ఊర్లోకి వెళ్ళి. మీరు గెలిస్తే, రేవంత్ అన్న గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని భరోసా కల్పించినాం. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం? ఊర్లోకి ఎట్లా పోవాలి? మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి?
చెప్పాలి. ఎన్నో అప్పులు చేసి ఇక్కడ నుండి చదువుకుంటున్నాం, ఉపాసం ఉండి అసలు పెరుగులు తిని పచ్చళ్ళు తిని మేము చదువుకున్నాం. ఆ బాధ మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్లాగ్ పెడుతున్న మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫిల్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఫిల్ చేసినా మీ పేరే ఉంటుంది, పాత ప్రభుత్వం పేరు ఉండదు కదా. మీ స్వార్థాల కోసం మమ్మల్ని ఎందుకు? మాకు బ్యాక్లాగ్స్ పెట్టకుండా ఫిల్అప్ చేస్తే మాత్రం జై రేవంత్ అన్న అంటాం. లేదంటే మాత్రం మీరు బ్యాక్లాగ్స్ పెట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే మాత్రం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మాత్రం మేము ఖచ్చితంగా మా నిరుద్యోగులం మాత్రం మేము ఖచ్చితంగా మీకు ఓటు వేయం. ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఓట్లు మాత్రం మా ఓట్లు మీకు పడవు. సో మా సమస్యని పరిష్కరించకుండా ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమే. నిరాహార దీక్ష కూర్చుంటారా? చేయకపోతే కూర్చుంటాం కదా, అందరం కూర్చుంటాం. నేను ఒక్కదాన్ని కాదు, నేను ఆల్రెడీ అనౌన్స్ చేసినాను. మీరు బ్యాక్లాగ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పినాను. ఆ ప్రకారమే నేను చేస్తా 100%. వీళ్ళు కూడా చేస్తారు. అందరు మహిళలము అసలు తేడా లేకుండా అందరం చేస్తాం. ఎంతమంది కోల్పోతున్నామో మెరిట్లో ఉన్న వాళ్ళం అందరం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరి మా కడుపులు మాడిపోతే మీకు అంత సంతోషమా? మేము రోడ్ల మీద పడితే మీకు అంత సంతోషమా? మేము చచ్చిపోతే మీకు అంత సంతోషమా? ఇప్పుడు నేనంటుంటా పెళ్ళైన వాళ్ళు పిల్లలైన వాళ్ళు మొత్తం వదిలేసి సర్వం వదిలేసి కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరిగి చదువుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు? అవమాన పాలై ఊర్లో పల్లెటూళ్ళు ఎట్లుంటుంది? ఇంకా ఉద్యోగం రాలేదా అని ఒకటే క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలి? అవమాన భారాలు భరించలేక చచ్చిపోవాలా? మా ఆత్మహత్యల శరణ్యమా మీకు? మేము ఆత్మహత్యలు చేసుకుంటే మీకు బాగుంటుందా? సంతోషంగా ఉంటుందా? కన్వీనర్ మల్లయ్య భట్ ఉన్నాడు. సో ఆయనను కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా మీరు? కలిసినాం చాలా. అసలు మేము వినతి పత్రాలు ఇవ్వలేదని గవర్నమెంట్కి కానీ సచివాలయంలో కానీ ఎమ్మెల్యేలను కానీ ట్రిప్లో కానీ చెప్పమని చెప్పండి. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మేము వచ్చి మీకు వినతిలు ఇవ్వలేదా? అవును, ఒక సమస్య మీద పిల్లలు వస్తారు, సమస్య అని చెప్తారు, దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మీకు లేదా? ఎంతసేపు మీకు ఎలక్షన్ల పిచ్చి ఓట్ల పిచ్చేనా? వేరేది ఆలోచించారా? మాకు జాబ్లు వచ్చే ఉద్దేశం లేదా మీకు? అసలు అదే అడుగుతున్నాం. మేము అందరికి ఇచ్చినాం సార్ వినతులు, చాలా మందికి మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు సమీక్ష చేస్తాం, మాట్లాడతాం అంటుర్రు కానీ దానికి ఒక భరోసా కానీ ఒక కులిక్కి తెస్తలేరు అసలు. అందుకే మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. మేము ఎప్పటి నుంచి జరుగుతుంది ఇష్యూ? ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా? 3 నెలల నుంచి కూడా మేము ధర్నా అది ఇది చేసి స్టాప్ చేస్తాం సార్. మేము 14th రోజు పీజీటీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. ఎంత అంటే మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నిద్ర కరువు మాకు. ఈ గురుకుల ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి కూడా నిద్ర కరువే. మేము చదువుతున్నప్పుడు ఎంత నిద్ర పోలేదో ఇప్పుడు కూడా కళ్ళు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, 1:1 నా పేరు ఉంటుందో లేదో, నా నంబర్ ఉంటుందో లేదో, ఇదే టెన్షన్, ఇదే నిద్ర లేకుండా అట్లే కూర్చున్నాము. చివరికి మా నంబర్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మేము అంతే, మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తారా లేకపోతే మీరు ఏం చేస్తారా మీ ఇష్టమిగా ప్రభుత్వం నిర్ణయానికి వదిలేస్తున్నాం. మేము ప్రభుత్వంలో అంటే ఉద్యోగాలు రాలేదు, అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళకి మేము కోరుకుంటున్నది అదే సార్. అప్పుడు ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు కావాలని అప్పుడు తిరిగినాము. ఇప్పుడు మీరు అన్యాయం చేస్తారు, బ్యాక్లాగ్స్ పెడుతున్నారని వీళ్ళని అడుక్కుంటున్నాం. ఎవరు గెలిచినా మా ఓట్లను ఉపయోగించుకుంటున్నారు కానీ మా నిరుద్యోగుల గురించి ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుందా? మేము అడిగేది ఒక్కటే, మీరు ఎంతసేపు ఎలక్షన్ పిచ్చిలో పోకండి. మేము ఫస్ట్ మా జీవితాలు ఉన్నాయి, మేమే కదా డిసైడ్ చేసేది మిమ్మల్ని. మేము ఈరోజు ఎందుకున్నాం ఇక్కడ? మీరే సక్రమంగా అన్ని పాటించి మీరు చెప్పిన పద్ధతిలో రిజల్ట్స్ ఇచ్చుంటే మేము మళ్ళీ వచ్చిన వాళ్ళం ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటే, రానోళ్ళం డిఎస్సికా ఇంకేదో ప్రిపేర్ అవుతుంటే మా కుర్చీలో మేము కూర్చొని చదువుతుంటే మేము మిమ్మల్ని కుర్చీలు ఎక్కించి ఎందుకా మేము గెలిపించుకున్నది మిమ్మల్ని? అదే అడుగుతున్నాం. మేము నిల్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మెరిట్లో లేక కాదు సార్, మేము అందరం మెరిట్లో ఉన్న వాళ్ళమే. అందరం మెరిట్లో ఉన్న వాళ్ళమే. 0.1 మార్క్తో మిస్ అయిన వాళ్ళమే. మొన్న పీజీటీ వాళ్ళకి ఇచ్చారు సార్. ఇప్పుడు అందులో ఇంగ్లీష్లోనే చూసాం 187 మెంబర్స్లో 70% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ జేఎల్కి డిఎల్కి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కంపల్సరీ వెళ్ళిపోతారు. దాంట్లో ఒక 50 మెంబర్స్ వెళ్ళినా వాళ్ళ వెనుక ఉన్న మేమందరం పనికిరామా ఈ పోస్టులు ఫిల్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అక్కడ పీజీట్లో బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయి కదా. వీళ్ళు జేఎల్కి డిఎల్కి వెళ్ళిపోతే మళ్ళీ జేఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎల్లో ఉంటారు. జేఎల్లో బ్యాక్లాగ్స్ పడిపోతాయి, పీజీట్లో బ్యాక్లాగ్స్ పడిపోతాయి. ఇవన్నీ పోస్టులు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? మీరు 9-10 పోస్టులు ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు కదా, కానీ అన్ని ఫిల్ చేయట్లేదు కదా. అక్కడ మొన్న లైబ్రేరియన్కి ఇచ్చారు సార్. లైబ్రేరియన్ డిఎల్లో ఉన్న వాళ్ళే జేఎల్లో ఉన్నారు, లైబ్రేరియన్లో కూడా. వీళ్ళకి ఇస్తున్నామని చెప్పారు పోస్టులు, కానీ 2 పోస్టులకు ఒకటే క్యాండిడేట్ వెళ్ళి మొన్న అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళ తర్వాత ఉన్న మేము 0.1లో మిస్ అయిన వాళ్ళం, మేము పనికిరామా ఉద్యోగాలు? మార్కులు వస్తే దీంట్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇన్ని మార్కులు అని లేదు సార్, కేటగిరీని బట్టి ఉంటుంది, మెరిట్ని బట్టి ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ అయిపోతుంది. కానీ సీఎంగా అయిన మొదటి రోజు ఉద్యోగాల కల్పనలే మొదటిది ఏమన్నారు, రజనీకి ఉద్యోగం ఇచ్చారు. ఆ రోజైతే మేము ఎంత సంతోషించినామో, అమ్మయ్య మొదటి రోజే ఒక ఉద్యోగం వచ్చింది, మా తెలంగాణలో న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ
ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు అసలు, అనుకోలేదు సార్. మేము సీఎం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ సీఎంఓ సార్ తోటి మాట్లాడి మా ప్రాబ్లం చెప్పేసి కూడా వచ్చాం సార్. మేము ఇంతకు ఇబ్బంది పడుతున్నాం కదా, ఒక్కసారి మా సమస్య అధికారులు సార్కి చెప్తున్నారో లేదో మాకు తెలియదు సార్. రెస్పాన్స్ ఏం లేదా? కలిసిరు కదా సీఎం రెస్పాన్స్ కుమారి ఆంటీ ఇష్యూఏ ఒక్క రోజులో సాల్వ్ చేసిన సీఎం సార్కి మరి మా బాధ ఇన్ని యూట్యూబ్లు ఇన్ని పేపర్లు అన్ని రాస్తున్నాయి కదా, ఇప్పుడు తెలుస్తలేదా? మేము అది కూడా అడుగుతున్నాం. తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టున్నారా మీరు? ఎంత చెప్పాలి? పేపర్ చూడండి సార్, ఎవ్రీడే గురుకుల గురించి న్యూస్ పేపర్లో కంపల్సరీ ఉంటుంది. సార్కి తెలియదు అంటారా? సార్ తెలుసో తెలియదు, అధికారులు చెప్తున్నారో లేదో మాకు తెలియదు. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నాం, మాలో ఎవరికైనా ఒక్కరికి అవకాశం ఇవ్వండి సార్, మేము అందరం వెళ్ళాం సార్కి మా ప్రాబ్లం చెప్తాం. ఇది ప్రాసెస్ సార్, డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇలా ఫీల్ చేస్తాం. మేము అందరం మెరిటే సార్, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం, మా అందరికీ న్యాయం జరుగుతుంది. మేము అందరం కష్టపడి చదివినాం, .1లో 2 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళం. మేము అందరం పనికిరాము. బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది సార్? మళ్ళీ 5 years వెయిట్ చేసి మేము మళ్ళీ చదవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఎప్పటి వరకు టైం ఉందమ్మా ఇప్పుడు ఈ పోస్టుల భర్తీకి? 28కి మళ్ళీ అందరికి ఇవ్వాలి అని పై నుంచి ఆర్డర్ ఉందంట సార్. మాకు పేపర్లో ఇచ్చింది. ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ లోపు ఎన్నికల కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు హడావిడిగా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుందేమో, వీళ్ళన్న బోర్డులు చెప్పాలి కదా. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, విద్యార్థులు నష్టపోతారు. ఈ విధంగా నష్టపోతే మనము బ్యాక్లాగ్స్ పెట్టకుండా నెక్స్ట్ లిస్ట్ కన్నా మనం ట్రై చేయాలని బోర్డు మెంబర్స్ చెప్పాలి. ఇంతకుముందు ఉంది సార్ రిలింక్వేష్మెంట్ ఆర్డర్ అనేది, ఇంతకుముందు జరిగింది. పైకి వెళ్ళిన వాళ్ళ నుంచి రిలింక్వేష్మెంట్ తీసుకొని వాళ్ళ నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడేం ప్రాబ్లం అవుతుంది అలా ఇవ్వడానికి? అలా ఇస్తే కదా మల్లెపట్టి సార్ చెప్పారు కదా సార్, పేపర్లో అంత క్లియర్గా ఉండింది. వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేసేసుకోవాలి అంతే, వాళ్ళ మాట వాళ్ళు నెగ్గించుకోవాలి అంతే. మేము ఇంకా ఎక్స్ట్రా అడగట్లేదు. వాళ్ళు చెప్పిన పోస్టులే మొత్తం ఫిల్ చేయమనండి. 9210 పోస్టులు, ఒక్కటి కూడా బ్యాక్లాగ్ ఉండకుండా అందరికీ సమన్యాయం చేయాలి. బ్యాక్లాగ్ ఉంచితే మళ్ళీ చదివే ఓపిక అంత ఇది లేదు. ఈ నిరుత్సాహంతో పుస్తకం పట్టే ఓపిక కూడా లేదు. 1.1లో 0.2లో మిస్ అయిపోయిన ఉద్యోగాలకి మళ్ళీ బుక్స్ పట్టి చదవగలుగుతామా అండి? అస్సలు చదవలేము. ఖచ్చితంగా మాకు 9210 పోస్టులు ఫిల్ చేయాల్సిందే. ఎందుకు బ్యాక్లాగ్స్ బెటర్ అనుకోవచ్చు ఇందులో? దేనికి రీజన్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సార్ ఇంతకుముందు నోటిఫికేషన్. ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఫిల్అప్ చేసినట్టు, వాళ్ళు వేసిన నోటిఫికేషన్ వీళ్ళు ఫిల్అప్ చేయడం ద్వారా వీళ్ళకి మంచి పేరు రాదని వీళ్ళు అనుకుంటున్నారేమో. మేము అలా ఏం ఫీల్ కాము సార్. మేము సీఎం రేవంత్ అన్ననే ఇచ్చిందని మేము ఫీల్ అవుతాము. కానీ మాకు 9210 పోస్టులు మాత్రం ఫిల్ చేయాలి, బ్యాక్లాగ్ ఉంచకుండా. కొత్త నోటిఫికేషన్ ఇస్తే తను ఫిల్ చేసినట్టు, పాత నోటిఫికేషన్ ఫిల్ చేస్తే తను చేయనట్టు అనుకుంటున్నారేమో. అలా ఏముండదు సార్. ఎవరు ఫిల్ చేస్తే వాళ్ళ పేరు మేము, వాళ్ళకే మా ఓటు. ఇప్పుడు ఈ భట్టు ఈయనేనా? ఈయన పేరు ఏం పేరు? మల్లయ్య భట్టు. మధ్యవర్తులు నమ్మొద్దు, కష్టపడి చదివే గురుకుల టీచర్ కొలువు. ఆయన ఎగ్జామ్స్ కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ప్రిపరేషన్ ఇట్లా అవ్వండి, 45 daysలో ఎగ్జామ్ ఉంది, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఎవరు మధ్యవర్తులను నమ్మొద్దు అంటున్నాడు. కానీ మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మాకు. మీరు చెప్పిన మాటనే, మీరే ఇన్ని శుద్ధ అబద్ధాలు చెప్తుంటే ఇంకెవరిని నమ్మాలి మేము? ఈయన చేతుల్లో లేదా? అంటే ఒకవేళ తీసేయాలనుకుంటే తీసేసే రైట్స్ ఉన్నాయా? మేము అక్కడ ధర్నా ప్లాన్ చేసి అక్కడ కూర్చున్నాం. మేము అందరం కూర్చున్నప్పుడు నలుగురిని పైకి తీసుకెళ్ళి ఏంది మీ బాధ ఏంది, అసలు నా చేతిలో ఏం లేదు, మీరు వెళ్ళి ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురండి, నేను బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు సారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరు ఇవ్వాలి సార్ ఆ భరోసా? గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్నే అడుగుతున్నాం మేము, మీరు ఇవ్వండి, ఆయన ఫిలప్ చేస్తాడంట. గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి మేము ఇదే విన్నవించుకుంటున్నాము. మీరు చెప్పండి మల్లయ్య భట్ సార్కి, బ్యాక్లాగ్స్ లేకుండా ఫిలప్ చేయండి, మన పేరే వస్తుంది, మన గవర్నమెంట్ పేరే వస్తుంది, మేము తలుచుకుంటాం సార్. మాకు బ్యాక్లాగ్స్ లేకుండా ఫిలప్ చేస్తే మాకు జాబ్ వస్తే అంతకంటే సంతోషం ఏముంది? మేము నమ్మి ఓట్లు వేసినాం, జాబ్ వస్తే మీకు జేజాలు కొట్టామా మేము? లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారా మీరు? మీరు అనుకున్నా చేయకపోతే ఒకవేళ? ఖచ్చితంగా చూపిస్తాం. చెప్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాము, మీకు ఒక్క ఓటు కూడా ఏం మేమే అనుకోకండి. మేము రానోళ్ళము 9200 మంది ఉంటామేమో, కోల్పోయి బ్యాక్లాగ్స్ అయితే 4000 4500 అవుతావేమో. కానీ మా కుటుంబాలు ఉంటాయి కదా, మా కుటుంబంలో ఓట్లు ఉంటాయి కదా. ఇంతకుముందు ఎట్లా స్టాలిన్ సినిమాలో ఇట్లా ఫాలో అప్ అయినామో ఒకరు ముగ్గురికి, అట్లే చేస్తాం ఇప్పుడు కూడా, గుర్తుంచుకోండి. అదే చెప్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వనందువల్లనే గత ప్రభుత్వం ఎలా దిగిపోయిందంటే, ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి పెట్టి ఉండడం వల్లనే, నిరుద్యోగుల వల్లనే అతను దిగిపోయాడు. ఇప్పుడు కూడా మీరు అలాగే చేస్తే మీకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల అభ్యర్థులు. ఎంతమంది ఉండొచ్చు? అందరు ఎంతమంది ఉండొచ్చు? 2 లక్షల మంది ఉంటారా? 2,50,000 మంది రాసిన వాళ్ళు. 2 లక్షల మంది, 2.5 లక్షల మంది. ఓకే.
సో మీ డిమాండ్స్ ఏం చేస్తారు ఫైనల్గా చెప్పండి, ఏం చేద్దామని? 9210 పోస్టులు ఫిల్ చేయాలి. ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి తర్వాత సెకండ్ లిస్ట్ పెట్టి ప్రతి జాబ్ని ఫిల్ చేయాలి. ఒక్క జాబ్ కూడా బ్యాక్లాగ్ వెళ్ళొద్దు. అదే మా డిమాండ్ సార్, అంతే. మీరు ఎన్ని లిస్టులు ఒక్కట రెండా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు పెట్టలేదా? తర్వాత బ్యాక్లాగ్స్ మిగిలిపోయినట్టు పిలిచి మరి 1 year వరకు పిలిచి మరి పెట్టిండు. ఎన్ని లిస్టులు అయినా 5-6 లిస్టులు పెట్టిండు సార్. మరి మీకేం రోగం పెట్టడానికి? మేము అదే అడుగుతున్నాం. మాకు కూడా బ్యాక్లాగ్స్ ఒక్కటి కూడా ఉండదు. 9200 పోస్టులు ఫిల్అప్ అవ్వాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయిన జేఎల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు సార్ రేపు ఈ వీక్లో మళ్ళీ జేఎల్ కూడా టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ మెరిట్కి ఇక్కడ ఇవ్వచ్చు కదా సార్. ఇస్తే ప్రాబ్లం ఏంటి? రిలింక్విష్మెంట్ తీసుకొని వాళ్ళ నుంచి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా. వీళ్ళు ఎందుకు అలా చేయట్లేదు? వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? దానివల్ల ఇంతమంది నష్టపోతున్నాం. మీకు వచ్చే లాభం ఏంటి చెప్తేనన్నా మేము వెళ్ళిపోతాం కదా సార్. ఇదంతా చెయ్యాం కదా. మాకు అలా చెప్పకుండా మా పోస్టులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పోనీ మేము చదవక మాకు మార్క్స్ రాలేవంటే మేము బాధపడతాం, కానీ మార్క్స్ పెట్టుకొని మేము ఎందుకు నష్టపోవాలి? మాకు స్కోర్ లేకపోతే మేము సరే అని మేము ఇంటికి వెళ్ళిపోతాం. మాకు స్కోర్ ఉండి మేము ఈరోజు ఎందుకు ఊరుకోవాలి? మా బాధ అదే సార్. సరే సార్కి తెలుసో తెలియదో, సీఎం సార్కి మాకు తెలియదు. మీరు కన్వీనర్ అయ్యుండి సార్ ఇది ప్రాబ్లం, ఇలా చేస్తే కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ లెంతీ ప్రాసెస్, పైనుంచి రావాలంటే టైం పడుతుంది, మీరు తీసుకోండి సార్. ఇన్నేళ్ళు ఆగిన వాళ్ళ మీరు 2 నెలలు ఆగమా? ఇంకా ఈ మొత్తం ఇప్పుడు స్కూల్స్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తాయి సార్. మేము జూన్లోనే అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. ఆగుతాం సార్. అప్పటి వరకు టైం తీసుకొని సార్కి చెప్పి అప్పటి వరకు ఫిల్ చేసి అప్పుడు మా ఫ్యామిలీతో అందరం వచ్చి ఎల్బీ స్టేడియం నిండిపోతుంది సార్. అప్పుడు కూడా మీకే కదా పేరు. అలా నింపండి. మాకు ఎలా అయినా సరే 9210 పోస్టులు నింపి అందరికీ న్యాయం చేయండి సార్. మేము అనేది అది. ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇంతకుముందు కూడా ఉంది సార్. ఇప్పుడు మేము కొత్తగా ఏం చెప్తుంది కాదు. ఇంతకుముందు బోర్డు పాటించిందే, టీఎస్పీఎస్సీ పాటించిందే. దాన్ని అనుసరించి మాకు అందరికీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. అదే సార్. సో ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం చేసింది కాబట్టి వాళ్ళని ఓడగొట్టినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, మాకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నారు వీళ్ళు అభ్యర్థులందరూ కూడా. దాదాపు 2.5 లక్షలకు పైగా గురుకుల అభ్యర్థులు ఉన్నారంటే వీళ్ళకి 9200 పోస్టులు నోటిఫికేషన్లు ఏ విధంగా ఇచ్చారో అవే బ్యాక్లాగ్స్ లేకుండా భర్తీ చేయమని వీళ్ళందరూ కూడా ధర్నా చౌక్లో కూర్చొని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల అందరూ కూడా వచ్చి ధర్నా చౌక్లో కూర్చున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో మాకు ఈ 9200 పోస్టులు భర్తీ చేయకపోతే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని గురుకుల అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో. కెమెరా పర్సన్ మనీష్ కుమార్తో భార్గవ్ మైక్ టీవీ ధర్నా చౌక్ నుంచి.